దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సందర్భంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఆ మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. 56వ కీర్తన 7వ వచనం చదవగలిగినోడు చదివి సాగించు. నీవే భయంకరుడవు, నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీ సన్నిధిని నిలువగలవాడు ఎవడు? ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తనాకారుడు దేవునికి ఒక పాట రాసి పాట పాడుకుంటూ ఉన్నాడు. పాటలో దేవా నీవే భయంకరుడవు అంటే నిన్ను మించిన భయంకరమైనటువంటి దేవుడు మరొకడు లేడు అని అర్థం. అంత భయంకరమైనటువంటి దేవుడు అయిన నీ సన్నిధిలో ఎవడు నిలబడగలడు అని పాట రాసి పాట పాడుతూ ఉన్నాడు. నిజమే, రోజు మనందరము పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో నిలబడటం అంటే అది మామూలు విషయం కాదు. ఎంతో భక్తిని మనం చేసినప్పుడే మనం దేవుని రాజ్యంలో కోట్ల సంవత్సరములు నిలబడగలము. ఆయన భయంకరుడు. ఆయనకి కోపాన్ని రేపినప్పుడు ఆయన సన్నిధిలో మనము నిలబడలేము. ఇక్కడైనా పరలోక రాజ్యంలోనైనా ఆయనకి కోపాన్ని రేపినప్పుడు ఆయన సన్నిధిలో మనం నిలబడలేము. ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యమును, ఆయన కృపను మనం పొందుకున్నప్పుడే ఆయన సన్నిధిలో నిలబడగలము. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే ఏ విధమ చేతనైనా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాడు క్రైస్తవుడు. కొందరైతే ఏదో అప్పులు తీరుతాయని, రోగాలు తగ్గిపోతాయని, అలాగే ఆశీర్వాదం వస్తుందని, వివాహం జరుగుతుందని, పిల్లలు పడతారని, ఉద్యోగం వస్తుందని, ఒక మంచి వ్యాపారం దొరుకుతుందని, నిందలు అవమానాలు తొలగిపోతాయని, కోర్టు కేసులు కొట్టివేయబడతాయని, ఏదో చిన్న చిన్న వాటి కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుని ఎదుకు వస్తూ ఉంటారు. ఇవన్నీ దేవుడు ఇస్తాడు. దీనితోనే ఆగిపోకూడదు. ఇది కాదు క్రైస్తవులమైన మనకు ఉండవలసినటువంటి ఒక గొప్ప దృఢమైన ఆశ ఏంటంటే చిన్ని చిన్ని ఇది అడగుపోయిన ఇది కాదు మన గుండెల్లో ఉండవలసిన గొప్ప నిరీక్షణ. నేను దేవుని రాజ్యంలో ఉండాలి అంతే. ఎందుకంటే ఇది 4 రోజుల జీవితం, నీటి మీద బుడగలాంటి జీవితం. ఇది ఎప్పుడు చనిపోతామో తెలియదు. వెనక ముందుగా మనందరము పోయేవాళ్ళమే ఉంటాము. ఇక్కడ ఏమన్నా గ్యారెంటీయా? భూలోకము అద్దెలు లాంటిది. వెనక ముందుకు మనందరం పోవాల్సిందే, వెళ్ళిపోతాం. కానీ ఇది శాశ్వతం కాదు. పర్మనెంట్ ప్లేస్ ఏంటంటే పరలోక రాజ్యం. కోట్ల సంవత్సరాలు ఉండేది పరలోక రాజ్యం. అది దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో నిలబడాలి. ఈ ఆశ గుండెల్లో నిండుగా మెండుగా ఉండాలి. ఆ సన్నిధిలో నేను నిలబడాలి అని. ఆ సన్నిధిలో నిలబడాలంటే ఆయన కోపాన్ని రేపకూడదు. ఆయనకు కోపం వచ్చేటట్టు మనం ప్రవర్తించకూడదు. ఆయనకు కోపం వచ్చేటట్టు మాట్లాడకూడదు. ఆయన కోపము వేండ్రమైనదంట. ఆయన కోపము భయంకరమైనది. ఆయన కోపం ముందు భూప్రపంచములో ఎవరూ ఏది నిలబడలేదు. అందుకని ఆయనకి మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన విధానము ద్వారా ఆయన కోపాన్ని రేపకూడదు. ఆయన వాత్సల్యము లేదా కృపను, ఆయన ప్రేమను సంపాదించుకోవాలి మనం. అప్పుడే ఆయన సన్నిధిలో మనం నిలబడగలం.
మరి మనం ఏమి చేస్తే ఆయన వాత్సల్యము లేదా ఆయన కృప, ఆయన ప్రేమ మన మీదకు వస్తుంది? గమనించినట్లయితే 95వ కీర్తన 2వ చరణం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఆయన సన్నిధిలో ఎవరు ప్రవేశించగలరు? పరలోక రాజ్యం ఆయన సన్నిధిలో ఎవరు ప్రవేశించగలరు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన సన్నిధికి వచ్చేదము. ఆయన సన్నిధికి వెళ్ళాలంటే కృతజ్ఞత కలిగి స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. అసలు మనం మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎవరన్నా చిన్న మేలు చేశారనుకో థ్యాంక్స్ అంటాం. వాళ్ళకి ఎప్పుడన్నా మరలా మేలు చేయాలని ఎదురు చూస్తూ ఉంటాం. కీడు చేశారనుకో మరలా ఎప్పుడు కీడు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు మనుషులు. దేవునిది అలాంటి స్వభావం. కానీ భూలోకములో దేవుడు చేసినంత మేలు మనకి ఎవరూ చేయలేదు. ఈ లోకానికి పంపింది దేవుడు, ఈ లోకంలో కాపాడేది దేవుడు. దేవుడు కాపాడకపోతే ఏ మనుషులు మనలను కాపాడలేరు. దేవుడు కాపాడకపోతే తల్లిదండ్రులు మనల్ని కాపాడలేరు. దేవుడు కాపాడకపోతే ఈ లోకములో ఎవరు ఏది మనల్ని కాపాడలేరు. మనల్ని కాపాడేది దేవుడు. ఈ లోకానికి పంపింది దేవుడు. దేవుడు ఇవ్వకపోతే మన తల్లిదండ్రులు మనల్ని కనలేరు. గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం. దేవుడు ఆయుష్ని ఇవ్వకపోతే తల్లిదండ్రులు ఆయుష్ ఇవ్వలేరు. దేవుడి జ్ఞానాన్ని ఇవ్వకపోతే తల్లిదండ్రులు జ్ఞానాన్ని ఇవ్వలేరు. దేవుడు దీవించకపోతే తల్లిదండ్రులు దీవించలేరు. దేవుడు పరలోక రాజ్యం ఇవ్వకపోతే తల్లిదండ్రులు ఈ లోకంలో ఏ మనుషులు పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వలేరు. మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టింది దేవునికి మనము ఎంతో రుణపడి ఉన్నాం. ఇంత అంత అని కొలతలు కొలవలేము. ఆయన రుణం మనం తీర్చుకోలేము. కనుక అది గుర్తుపట్టి దేవుడు నాకేం చేశాడు ఆ మాట అనకూడదు, ఆ మనసు రాకూడదు. మనోనేత్రాలు మోయబడిన వారు దేవుడు నాకేం చేశాడు అంటే ఏం చేయాలి? ఈ లోకానికి పంపింది ఆయనే కదా, కాపాడేది ఆయనే కదా, ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే కదా. మనకు దేవుడు ఇచ్చినటువంటి అవయవాలన్నీ లెక్క చూస్తే 6,50,00,000 అమెరికా వాళ్ళు లెక్కగట్టారు. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని లెక్క చూస్తే ₹3.75 అండి. చనిపోయిన తర్వాత మనిషికి విలువ లేదు. గడిచిన వారంలో బొంబాయిలో ఉన్నాను నేను, బీటీసీకి వెళ్ళినప్పుడు. పగలు ఓల్డ్ బొంబాయిలోకి వెళ్ళాం. ఇక్కడ లెదర్ ఫేమస్, ఇద్దరు బ్యాగులు చాలా తక్కువ రేటుకి వస్తాయి. ఒక బ్యాగ్ తీసుకున్నాము అని వెళ్ళాను, ప్యూర్ లెదర్ బ్యాగ్. మామూలుగా ఇక్కడైతే 5,000 అట్లా ఉండిద్ది, అక్కడ 1,500కి వచ్చింది బ్యాగ్. అప్పుడు నేను అతను అడిగాను, బెల్ట్ చూపించండి సార్ అంటే లెదర్ బెల్ట్ అని చూపించాడు. ఇది క్యామిల్ లెదర్ అండి, ఇది కాఫ్ లెదర్ అండి, దూడ లెదర్, బఫేలో లెదర్ అండి చెప్తున్నాడు. నేను అడిగాను, సార్ ఆత్మిక లెదర్ మిలేగా అన్న. అక్కపక్క నవ్వి, మనిషి చర్మం దేనికి పనికి వచ్చిందండి, వేస్ట్ అండి. నిజమే, ₹3.75 అంట మనిషి చచ్చిపోయిన తర్వాత విలువ. అంత మాత్రానికి అబ్బా మనల్ని పట్టడానికి పగ్గాలు ఉండవు. అసలు నా కులమేంటి, నా డబ్బులేంటి, నా ఉద్యోగం ఏంటి, అసలు నా వ్యాపారం ఏంటి, నా జ్ఞానం ఏంటి, నా తెలివేంటి, నా విలువేంటి, నేనేంటి. అది బ్రతుకున్నప్పుడు ఎందుకు అంత విలువ, చనిపోయినప్పుడు ఎందుకు అంత విలువ తక్కువ అంటే, బ్రతుకున్నప్పుడు మన లోపల ఏముంటుంది, ఆత్మ ఉంటుంది. దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉంది కాబట్టి అంత విలువ. చనిపోయినప్పుడు దేవుడిచ్చిన ఆత్మ ఏమైపోతుంది, వెళ్ళిపోతుంది. ఈ శరీరం మిగిలి ఉంటుంది. దేవుడిచ్చిన ఆత్మ ఉన్నంత కాలము విలువ ఉంది. దేవుడిచ్చిన ఆత్మ వెళ్ళిపోయిందా, మాట్లాడలేము, చూడలేము, ఏది చేయలేము, ఏది వినలేము, దేని పనికిరాదు. అంతే, ఎవరికి పనికిరాదు ఈ శరీరం. అంత విలువైన ఆత్మను దేవుడు మనలో పెట్టాడు. దేవుని ఆత్మ మనలో ఉన్నంత కాలమే మనకు విలువ. దేవుని ఆత్మ వెళ్ళిపోతే విలువ లేదు. ఇక
కనుక దేవునికి మనము ఎంతో రుణపడి ఉన్నాము. ఆయన రుణము తీర్చుకోలేనిది. కృతజ్ఞత కలిగి ఉండవలసింది దేవునికి ముందు. మనం ఏమై ఉన్నామో కేవలం దేవుని కృప. రాత్రి పడుకున్నాడు, ఉదయాన్నే లేస్తాడని గ్యారెంటీ లేదు. ఉదయాన్నే దేవుడు లేపకపోతే తల్లిదండ్రులు లేపినా, చెల్లెలు లేపినా, అన్నదమ్ములు లేపినా, ఎవరు లేపినా లేవలేము. దేవుడు లేపాలి. దేవుడు కాపాడకపోతే కాపాడబడలేము. దేవుడు దీవించకపోతే దీవెన పొందలేము. దేవుడు బ్రతికించకపోతే బ్రతకలేము. మనము ఏమై ఉన్నామో కేవలం అది దేవుని కృప. కనుక ఆయన సన్నిధిలో అనే పరలోక రాజ్యంలో నిలబడాలంటే మనము దేవుని కృప పొందుకోవాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి. ఇవి ఎలా వస్తాయంటే కృతజ్ఞత కలిగి బ్రతికినప్పుడు. దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి కృతజ్ఞత కలిగి. దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలి కృతజ్ఞత కలిగి. కృతజ్ఞత కలిగి దేవుని కొరకు కష్టపడాలి. కృతజ్ఞత కలిగి దేవుని కొరకు త్యాగము కలిగిన జీవితం చేయాలి. కృతజ్ఞత కలిగి దేవుని కొరకు ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధపడాలి. దేవుని కొరకు ఏదైనా ఇవ్వటానికైనా సిద్ధపడాలి, ఏమైనా చేయడానికైనా సిద్ధపడాలి. మరి నీ జీవితంలో దేవుని కొరకు ఏమైనా ఇచ్చావా? నీ జీవితంలో దేవుని కొరకు ఏమైనా చేసావా? అందరూ చేసేది కాదు. ఒక ప్రత్యేకత ఉండాలి నీ త్యాగంలో. భక్తి అంటే సమర్పణ, త్యాగం. సత్యాసక్తి, త్యాగము, సమర్పణ. ఈ మూడు లేని వ్యక్తి భక్తి వేస్ట్. సత్యాసక్తి, ఆసక్తి అనేది తిండి మీద ఉంటుంది, బట్టల మీద ఉంటుంది, ఆస్తుల మీద ఉంటుంది, డబ్బుల మీద ఉంటుంది, బంగారం మీద ఉంటుంది. ఆసక్తి పిల్లల మీద ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది ఆసక్తి. దేవుని మీద, దేవుని సన్నిధి మీద ఆసక్తి ఉండదు జనాలు. ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, బైబిల్ చదవటం అంటే ఆసక్తి ఉండదు, దేవుని స్తుతించాలంటే ఆసక్తి ఉండదు, ప్రార్థన చేయాలంటే ఆసక్తి ఉండదు, దేవుని కొరకు కష్టపడాలంటే ఆసక్తి ఉండదు, దేవునికి ఇవ్వాలంటే ఆసక్తి ఉండదు. ఆసక్తి లేని వారు రేపు దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని దాచిపెట్టుకున్నా ఇవి ఏమి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు. ఇవి నన్ను విడిచిపెట్టి వెళ్ళాలి. దేవుని కృపను, దేవుని ప్రేమను సంపాదించుకున్న వాళ్ళే దేవుని సన్నిధిలో నిలబడగలరు రేపు పరలోక రాజ్యంలో. దేవుని ప్రేమను, దేవుని కృపను సంపాదించుకోవాలంటే ఆసక్తి కలిగి ఉండాలి, ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధమే. ఈ దేవుడు అడిగాడా? దేవుడు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధమే. నీ కొడుకుని సేవ పంపించింది దేవుడు అన్నాడా? నీ కూతురు సేవ పంపించి అన్నాడు దేవుడు? అబ్బో, ఏదో గొంతు గొంతు సంపమన్నట్టుగా స్వాకాలు పెట్టి పెడుతూ ఉంటారు. అసలు నీ పిల్లలు వాళ్ళు దేవుని పిల్లలు. 4 రోజులు పెంచమని ఇచ్చాడంతే. నీ స్వార్థం కొరకు వాళ్ళని వాడుకున్నావా? నీ స్వలాభం కొరకు వాడుకున్నావా? రేపు పరలోక రాజ్యం రానివ్వదు. దేవుని పిల్లల వారు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. పెంచడానికి ఇచ్చాడు, పెంచినందుకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు అనుకూలంగా పెంచుకోకూడదు పిల్లల్ని, నీకు నచ్చినట్టు పిల్లల్ని పెంచకూడదు, నీ స్వార్థం కొరకు పిల్లల్ని పెంచకూడదు. దేవుని కొరకు వాడబడేటట్టుగా పెంచాలి పిల్లల్ని, దేవునికి మహిమ తెచ్చేటట్టుగా పిల్లల్ని పెంచాలి, దేవునికి ఘనత వచ్చేటట్టుగా పిల్లల్ని పెంచాలి, దేవునికి మంచి పేరు వచ్చేటట్టుగా పిల్లల్ని పెంచాలి, దేవుడు సంతోషపడేటట్టుగా పిల్లల్ని పెంచాలి, అనేక మందిని దేవుని ఎదుగు నడిపించేటట్లుగా పిల్లల్ని పెంచాలి. నీ పిల్లల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? గమనించు. ఆసక్తి ఉండాలి, సత్యాసక్తి. లేకపోతే ప్రతిరోజు అడగాలి. త్యాగం ఉండాలి. త్యాగం అంటే దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టేటువంటి మనసు. దేవుడు అది విడిచిపెట్టి అన్నాడా? సరే ప్రభువా, అది వదిలేయటం అంతే. అది ఎంత ఇష్టమైన అది త్యాగం. ఏదైనా ఇవ్వమని దేవుడు అడిగాడా? ఇచ్చేయాలంతే, ఎదురు మాట్లాడకూడదు. అది సమర్పణ. అది విడిచిపెట్టు వద్దు అన్నాడు, విడిచిపెట్టేసే, అది త్యాగం. నీ దగ్గర అది ఉందో నాకు కావాలి అన్నాడా, ఇచ్చేసే. దేవుడు అంటే బాగా ఇష్టం ఉంది. సత్యాసక్తి, త్యాగము, సమర్పణ. ఈ 3 అనుభవాలు ఉన్నవారే రేపు దేవుని రాజ్యములో ప్రవేశించగలరు. ఆమేన్, హల్లెలూయా. ఈ 3 అనుభవాలు ఎవరిలో ఉంటాయంటే, ఎవరిలో కృతజ్ఞత ఉంటుందో వారిలో ఇంత అనుభవాలు ఉంటాయి. 3 పిల్లలు ఉన్నారనుకో, ఒక్కనైనా దేవుని కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నావా సేవకి? ఎవరెవరు వచ్చి నీ సేవ చేయాలి, నీ పిల్లల సేవ చేయాలి.
ఆయన సేవ చేస్తే ఏం తక్కువ? దేవుని సేవ చేసి దరిద్రత ఉంచాడా? ఈ సేవకు వచ్చాను బాగానే ఉన్నాగా, బ్రహ్మాండం ఉంది. పిలిచింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు పిలిచాడు, ఘనపరచడానికి పిలిచాడు. ఆ పిలుపు అందరికీ ఉండదు. ఇద్దరు పిల్లలు ఉన్నా అనుకో, ఒక్కరిని దేవుని సేవ కొరకు ఏమన్నా సిద్ధపరిచావా? నువ్వు భక్తి గల దానివైతే, భక్తి గలవడవైతే ఈ మనసు నీకు ఉంటుంది. నిజంగా నీకు దేవుడి ప్రేమ ఉంటే. ఎందుకంటే ఎంతో మంది, లక్షల మంది, కోట్ల మంది రక్షణ లేక చనిపోయి నరకానికి వెళ్తున్నారు. ఏమన్నా గుండెల భారం ఉందా? నీ గుండెల భారం ఉంటే కనీసం ఒక్కరినైనా నువ్వు సేవ సిద్ధపరుస్తావు. నీ పిల్లల్లో ఒక్కరిని కూడా సిద్ధపరచనంటే నీ గుండెల భారం లేదు. ఉందని చెబితే అది అబద్ధం. దేవుడు అంటే నీకు ప్రేమ లేదు. దేవుని యొక్క గుండెల్లో వేదన ఏంటో తెలుసు. నన్ను సేవకు పిలిచినప్పుడు కన్నీళ్లు కారుస్తాయని అదే అడిగాడు. భూలోకంలో కోట్ల మంది జనాలను నాకు చూపించి, అన్ని కులాల వాళ్ళని చూపించి ఏడుస్తూ చెప్పాడు, భూలోకంలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లల్ని నేనే సృష్టించా. నా గురించి ఇక్కడ సరిగ్గా తెలియదు. నేను ఒక కులానికి దేవుడిని, ఒక దేశానికి దేవుడిని అనుకున్నాను. నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, అందుకు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళుట నాకు ఇష్టం లేదని ఏడుస్తూ చెప్పాడు. వేదనతో, దుఃఖంతో చెప్పాడు. అప్పుడు ఆయనకు నేను మాట ఇచ్చాను. ఈ మధ్యలో ఎన్ని వచ్చినా ఆటంక మాట తప్పలేదు. ప్రాణం పోయిన సేవ విడిచిపెట్టను ప్రభు అని మాట ఇచ్చాను. ఈ మధ్యలో ఎంతో మంది నన్ను సేవలోంచి వెనక్కి లాగాలని ప్రయత్నం చేశారు. చివరికి మా నాన్న మాట కూడా నేను వినాల. బాయ్, నువ్వు సేవ చేసేటట్టు నా ఇంటికి రావద్దన్నాడు. రానులే, అంతే అన్న. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట కూడా వినకూడదు, దేవుని మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినాలి. దేవుని మాటకి విరోధంగా ఉంటే తల్లిదండ్రుల మాట వినకూడదు. అది గుర్తుపెట్టుకో. మా నాన్న మాట వినలేదు, బాగుపడ్డానా చెడిపోయినా. ఆ రోజు మా నాన్న మాట నేను సేవకు రాకపోతే భూమి మీద వాళ్ళు ఉండేవాడు కాదు, నేను ఉండేవాడు. దేవుని మాట ముఖ్యం. దేవుని మాట వింటే దీవించబడతాం, పరలోక రాజ్యంలో పడతాం. పరలోక రాజ్యంలో తల్లిదండ్రులు ఇవ్వలేరు, స్నేహితులు ఎవరు, బంధువులు ఇవ్వలేరు. దేవుడిచ్చేది. ఈరోజు ఎంత ఘనత ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుని మాట లోబడ్డాను కదా. కృతజ్ఞత. ప్రభు శిలువలో వ్రాలాడుతూ అప్పుడు నన్ను అడిగాడు, నా సేవ చేయవా అని. నీ కొరకు నా రక్తమంతా కార్చా. ఒక రక్త బొట్టు కూడా నేను ఉంచుకోలే. రక్తమంతా కార్చా. నా రక్తము ద్వారా నీ పాపాలు కడిగి పరిశుద్ధపరచి నా రాజ్యంలో చేర్చుకోవాలని నేను అంత త్యాగం చేశాను. నా కోసం నువ్వేం చేస్తున్నావు? ఈ తుచ్చమైన ఆలోచనతో బ్రతకాలనుకుంటున్నావా? నా సేవ చేయి. ఆయన ఏడుస్తూ అడిగాడు, శిలువలో వ్రేలాడుతూ అడిగాడు. అప్పుడు దేవుడికి మాట ఇచ్చాడు. సరే ప్రభు, ప్రాణాలు పోయినా దేవుడికి ఇచ్చిన మాట తప్పను. అది కృతజ్ఞత అంటే. అదేంటో కొన్ని సేవను వస్తున్నారు, నెలకు 6 నెలలు పారిపోతున్నారు. వీడి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత అంటే సేవ నుంచి ఇటుకుపోతావా? దేవుడు నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. నిందలు వచ్చినా, అవమానం ఎదురైనా, కష్టాలు ఎదురైనా, కన్నీళ్ళు ఏదైనా కానీ దేవుని ప్రేమ నుండి ఎడబాపు. బ్రతికి 4 రోజులు కృతజ్ఞత కలిగి బ్రతకాలి అంతే. దానికి సత్యాసక్తి, యేసయ్యంటే ఆసక్తి, త్యాగం, సమర్పణ జీవితం కోసం. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో సత్యాసక్తి, త్యాగము, సమర్పణ జీవితం నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రతిరోజు దేవుడిని అడగాలి. కృతజ్ఞత చేత నన్ను నింపండి అయ్యా, భక్తి చేత నన్ను నింపండి అని ప్రతిరోజు దేవుడిని అడగాలి. ఆయన సన్నిధిలో పరలోక రాజ్యంలో ఎవరు నిలబడగలరు అంటే కృతజ్ఞత కలవాడు నిలబడతారు. కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్తుతించాలి. కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతకాలి. కృతజ్ఞత కలిగి దేవునికి ఇవ్వాలి. కృతజ్ఞత కలిగి దేవుని ఎదురు విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టేసే. కృతజ్ఞత కలిగి ఇవ్వమన్నాడు, ఇచ్చేసే దేవునికి. కృతజ్ఞత. ఈ కృతజ్ఞత కన్న వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. రేపు దేవుని సన్నిధిలో నిలబడగలవాడు ఎవడు? ఎందుకయ్యా అంత మాట అంటున్నావంటే, ఆయన కోపము వేండ్రమైనది. ఆయన భయంకరుడైన దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి అంటే ఆయన కోపాన్ని రేపకూడదు. ఆయన కృపను, ప్రేమను మనం సంపాదించుకోవాలి. దానికి కృతజ్ఞత కలిగి ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుణ్ణి బాగా స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అదే 5వ అధ్యాయం 3వ వచనం కీర్తన గ్రంథం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. చాలు.
ఉదయాన్నే మన స్వరము దేవుని సన్నిధిలో ఆయనకి వినపడాలి. ఈరోజు ఉదయాన్నే మేము ఇంటి దగ్గర ఉంటాం కదన్నా, మందిరానికి రానే కదా అని అంటావేమో. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో నేనుంటాను అన్నాడు. అదే దేవుని సన్నిధి. ప్రతిరోజు ఉదయాన్నే భార్యాభర్తలు మీరు మోకరించి ఇంట్లో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మీ మధ్యలోకి దిగి వస్తాడు. నీకున్న ఘనమైన నామాలు చెప్తూ, మహాపరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆయన చేసిన మేలులను బట్టి ఐషనిచ్చవయ్యా స్తోత్రం స్తోత్రం, ఆరోగ్యాన్నిచ్చవయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మంచి గృహం ఇచ్చావు స్తోత్రం స్తోత్రం, జ్ఞానాన్ని ఇచ్చావు స్తోత్రం, పిల్లల్నిచ్చావు, భర్తనిచ్చావు, భార్యనిచ్చావు, బైక్ ఇచ్చావు, కారు ఇచ్చావు, పొలం ఇచ్చావు, ఏమేమి ఇచ్చాడు వాటన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి స్తోత్రాలు చెప్పాలి. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద యెహోవా ఆసీనుడు. నువ్వు స్తోత్రాలు చెప్తే ఒక అరగంట సేపు దేవుడు వస్తాడు ఇంట్లోకి. దేవుడు వచ్చాడని సైతాలు మొత్తం పారిపోతాయి. ఇంట్లో సైతాన్ తిరుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్లో స్తుతి లేదు అని అర్థం. ఇంట్లో కృతజ్ఞత కలిగి స్తుతిస్తూ ఉంటే దేవుడు ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లో దేవుడు ఉన్నాడంటే సైతాన్ ఉండలేడు. వెలుగు ఉంటే చీకటి ఉండలేదు. వెలుగనే యేసు ఇంట్లో ఉన్నాడా, చీకటిన సాతాను శక్తి ఇంట్లో ఉండలేవు, పారిపోతాయి. స్తుతించాలి ఎప్పుడు. ఒక ఉదయమే కాదు, ఇంట్లో ఎప్పుడు నీ నోట స్తుతి ఉండాలి. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం. ఉద్యోగానికి వెళ్ళిన, వ్యాపారికి వెళ్ళినా నీ నోట ఎల్లప్పుడు స్తుతి ఉండాలి. స్తుతి ఉంటే దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. దేవుడు నీతో ఉన్నాడంటే సాతాను నీతో ఉండలేడు. దేవుడు నీతో ఉన్నాడంటే ప్రతి అవసరత తీరుస్తాడు, దీవిస్తాడు, అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తూ ఉంటాడు. కనుక ప్రతిరోజు ఉదయాన్నే నీ కంఠస్వరము, నీ గొంతు దేవుని సన్నిధిలో దేవునికి వినపడాలి. భార్యాభర్తలు, పిల్లలు ఇంట్లో లేచి మోకరించాలి, దేవుడిని స్తుతించాలి. అప్పుడు దేవుడు దిగి వస్తాడు ఇంటికి. ఆ రోజు అంతటికి కావలసిన కృపనిస్తాడు. ఉదయాన్నే లేచి దేవుడిని స్తుతించిన తర్వాత ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తాడు. మహారాష్ట్ర, బాంబే వెళ్ళేటప్పుడు ట్రైన్లో పడుకొని స్తుతిస్తూ ఉన్నాడు. దగ్గరగా వచ్చి గుండోడు మరణం అనే సాతానుగాడు ఉరివిరు చూస్తున్నాడు నా వైపు. నన్ను గద్దించాడు. స్తుతిస్తూ ఉన్నాం, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ కొంచెం దూరంగా ఉండి వాడు నన్ను చూస్తున్నాడు. గుండోడు మరణం వెంటాడింది అనమాట నన్ను చంపాలని వాడు చేతగాని. ఆ రోజు బాగా ప్రార్థన చేసుకుని వెళ్ళా, టౌన్లోకి వెళ్ళా, దేవుడు కాపాడుతూ వచ్చే రోజు ఉదయం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. 7:30 ట్రైన్ ఎక్కాలి, నిద్రపట్టలేదు. 3:30కి లేచి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. నా రూమ్లో నేను ఒక్కడనే ఉంటాను కాబట్టి నా పక్కన ఎవరు పడుకుంటే నాకు నిద్ర పట్టదు. చాలా సెన్సిటివ్గా ఉంటాను. నిద్రలో ఉన్నప్పుడు పిలిచినా పలుకుతాను, వెంటనే వెలుగొచ్చి. అప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు చెప్పాడు నాకు దర్శనం. నేను ట్రైన్లో ఏసీ కంపార్ట్మెంట్లో నేను నడుస్తుంటే నాకు ఎదురుగా గుండోడు వస్తున్నాడు. అంటే ట్రైన్లో నీకు మరణం ఉంది జాగ్రత్త అని ప్రభు బయలుపరిచి వెంటాడుతున్నాడు. సాతానుగాడు నన్ను చంపలే. అప్పుడు నేను బాగా ప్రార్థన చేసుకున్నాను. వచ్చేటప్పుడు కూడా ట్రైన్లు ఎక్కిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనాపూర్వకంగా ఉన్నాను. ఇటు గద్దించి తరివేసి క్షేమంగా వచ్చి స్తుతిస్తూనే ఉన్నా దేవుణ్ణి. స్తోత్రం స్తోత్రం. స్తుతించినప్పుడు ఎంత పెద్ద శక్తులైనా నీ ముందు నిలబడలేవు, ఆరిపోతావు. ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా మోకరించి చేసేదే ప్రార్థన కాదు. మోకరించి చేయటం మంచిదే. మోకరించలేనప్పుడు కనీసం కూర్చొని అయినా దేవుని స్తుతించు, ప్రార్థన చేయాలి. రైహాణం నుండి నిద్ర పట్టదు, ప్రార్థన చేసుకుంటా ఉంటాం. కనుక నువ్వు ఉదయాన్నే లేచి నీ కంఠస్వరము దేవునికి కనపడితే దేవుని సన్నిధిలో, ఆ తర్వాత ప్రపంచంలో ఏ మూలకి నా క్షేమంగా తిరిగి వస్తావు. దేవునికి స్తోత్ర. ఆయన సన్నిధిలో నిలబడగలిగిన వాడు ఎవడు అంటే కృతజ్ఞత కలవాడు. కృతజ్ఞత కలిగి ఉండి దేవుడు అంటే నీ కొరకు రక్తాన్ని చిందించి ఎవరో ప్రాణాలు పెట్టలా, వేస్తే రక్తాన్ని చింది ప్రాణాలు పెట్టాడు, కాపాడుతున్నాడు. ఒకటి. రెండోది ఇంకోటి, 5వ అధ్యాయము 5వ వచనం, కీర్తన కదా అక్కడే ఉంది. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. నీకు అసహ్యులు. చాలు. కళ్ళ పెగెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించు. ఆయన సన్నిధిలో నిలబడగలవాడు ఎవడు? ఎవరు నిలబడగలరు? ఆయన కృపను ఆయన ప్రేమను సంపాదించుకున్నవాడు నిలబడదు. ఆయన కృపను ప్రేమను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడే చెప్పా, ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి బ్రతకాలి, దేవుని స్తుతించి.
రెండోదిగా ఆయన సన్నిధిలో డాంబికులు అనగా గర్వము కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో రేపు పరలోక రాజ్యంలో నిలబడలేరు. గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకున్న వాళ్ళే దేవుని సన్నిధిలో నిలబడగలరు. పాపము చేసేవాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడలేరు రేపు పరలోక రాజ్యంలో. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళే రేపు దేవుని సన్నిధిలో నిలబడగలరు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. ప్రభువా, నా చూపుల్లో పరిశుద్ధత లేదు, ప్రతిరోజు నువ్వు చేయవలసిన ప్రార్థన. నా మాటల్లో పరిశుద్ధత లేదు, నా ఆలోచనలో పరిశుద్ధత లేదు, నా ప్రవర్తనలో పరిశుద్ధత లేదు, నా క్రియల్లో పరిశుద్ధత లేదు, తండ్రి అని పిలవడానికి అర్హత నాకు లేదు, నీ కుమార్తెను నీ కుమారుడు అనిపించుకోవడానికి అర్హత నాకు లేదు. నన్ను క్షమించాయి, నీ రక్తముతో నా పాపాలు కడిగి పరిశుద్ధపరచాయి. నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఇలా నడిపిస్తాను, నడుస్తా. నీకంటే ఎక్కువ దేన్ని ఎవరిని నేను ప్రేమించను. నా ప్రాణమని నీ కోసం పెడతా, నా ప్రాణమని ఇస్తా నీ కొరకు. అంతవరకు నీ మందిరాన్ని విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను, నీ సేవకుని విడిచిపెట్టను, నీ వాక్యాన్ని విడిచిపెట్టను. నా ప్రాణమని నీ కొరకు పెడతా. ఎన్ని ఆటంకాలు వచ్చి నీ మందిరాన్ని విడిచిపెట్టను. నేను నీ కొరకు బ్రతుకుతా, రోషంగా పరిశుద్ధంగా ఉంటా, యథార్థంగా ఉంటా, నమ్మకంగా ఉంటా, మంచి సాక్ష్యంగా నీకు బ్రతుకుతా. ఇలా మంచి తీర్మానం చేసుకుంటూ దేవుణ్ణి బ్రతిమలాడుకో. పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా. నా చూపుల్లో కానీ, మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడ నేను పాపంలో పడకూడదు ప్రభువా అని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధతను కాపాడుకో. పరిశుద్ధంగా బ్రతకడం అంటే చాలా కష్టం. పాపంలో బ్రతకటం ఈజీ, పరిశుద్ధంగా బ్రతకడం చాలా కష్టం. పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వు, పరిశుద్ధమైన జీవితం నాకేమో ప్రార్థన చేసుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి బాగా ప్రయత్నం చేయాలి. అది పరిశుద్ధంగా బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ నీకు లేనప్పుడు దేవుడు సహాయం చేయడు. పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ కలిగి నువ్వు పోరాడుతూ ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా బ్రతకగలవు. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి. పరలోకునుడు ఏ దీవెన మన యొద్దకు రావాలన్నా ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకపోతే ఏ దీవెన పొందలేదు. పాపాన్ని విడిచిపెట్టి ప్రతిరోజు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉండాలి. ప్రతి క్షణం పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉండాలి. గర్విష్ఠులు దేవుని రాజ్యంలో ఉండలేరు, వెళ్ళలేరు. వాళ్ళంతా ఒరిజినల్ బంగారం. వాడికి లూసిఫర్ దేవదూతలు మొత్తానికి వాడు అధికారి. అంత గొప్ప ఘనతనిస్తే దేవుని సింహాసనం మీద కూర్చోవాలని దేవునితో సమానంగా ఎంచుకున్నాడంట. ఇదే గర్వం అంటే. సృష్టించినటువంటి పై అధికారైన దేవునితో సమానంగా ఎంచుకున్నాడు లూసిఫర్. అక్కడ నుంచి నెట్టేశాడు దేవుడు. దెబ్బకొచ్చి పడిపెట్టుకున్నాడు. వాళ్ళ కొరకు అగ్నిగుణం తయారు చేసింది, మనుషుల కోసం కాదు. చూసావా? పరలోకములు ఉన్నవాడు ఎందుకు పడిపోయాడు? గర్వించి పడిపోయాడు. గర్వాన్ని విడిచిపెట్టిన వాడు భూలోకమునుడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. గర్వించిన వాడు పరలోకంలో ఉండలేడు, భూమి మీద పడిపోయాడు. గర్వించిన సాతాను శక్తులు మొత్తం భూమి మీద పడిపోయింది. గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకున్న మనుషులు దేవుని రాజ్యంలో ఆయన సన్నిధికి వెళ్ళిపోతారు. ఆయన సన్నిధికి వెళ్ళాలంటే ఏ కోణంలో కూడా గర్వం ఉండకూడదు. కులాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు. అసలు నీ కులం అనేది చావపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. గుర్తుపెట్టు. కులము లేదు బైబిల్లో. కులం అంటే దరిద్రం. ఇంకా నువ్వు ఆత్మీయ జీవితం ఎదగలేదని మనం ఆ కులం ఈ కులం అని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ఆత్మీయ జీవితం ఎదగల. నువ్వు ఇంకా ఆత్మీయ జీవితం చిన్నపిల్లవాడు. అందరూ ఆదాం పిల్లలమే కదా. ఆదాము ద్వారా వచ్చిన మనందరం కాదా? మళ్ళీ మధ్యలో కులం ఏంటి? దరిద్రం. ఆదాము ద్వారా వచ్చిన తర్వాత ఒకే ఒక కుటుంబం ఉంది భూమి మీద, మొత్తం చనిపోయారు. ఎవరో కుటుంబం? నోవా కుటుంబం. ఆ ఒక కుటుంబం నుంచి వచ్చిన మనందరం కాదా? ఇంకెక్కడ సృష్టించాడు మనుషుల్ని? ఒక నోవా కుటుంబం నుంచి భూలోకంలో మనుషులందరూ వచ్చారు. ఒక నోవా కుటుంబం నుంచి మనందరం వచ్చాము. మనందరం ఒక కుటుంబమే కదా. కులాన్ని బట్టి గర్వించకూడదు, చదువును బట్టి గర్వించకూడదు, డబ్బును బట్టి గర్వించకూడదు, ఐశ్వర్యాన్ని బట్టి గర్వించకూడదు, అందాన్ని బట్టి గర్వించకూడదు, దేనిని బట్టి గర్వించకూడదు. ఎందుకంటే మనకున్నది ఏది మన కాదు, ఇది దేవుని కృప అంతే. కారు ఉందని గర్వించకూడదు, బైక్ ఉందని గర్వించకూడదు, మంచి ఇల్లు ఉందని గర్వించకూడదు, లేని వాళ్ళని చూసి ఎగతళిహేళన చేసి మాట్లాడకూడదు. మనం ఏమై ఉన్నామో దేవుని కృపే. అవన్నీ దేవుడు మనకిచ్చాడు. ఆ రోజు వాడుకోమని ఆయన పిలిచాడా? నువ్వు ఏవి మన వెంట రావు. ఈయన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. గర్వించేవాడు దేవుని రాజ్యంలో ఉండదు. దేవుని సన్నిధిలో నిలవగలవాడెవడు? గర్వించేవాడు ఉండలేరు. పాపం చేసేవాళ్ళు ఉండలేరు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు ఉంటారు దేవుని సన్నిధి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా.
32వ కీర్తన 5వ చరణం చూడు. నా దోషమును కప్పుకొనక దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని నా అతిక్రమము ఒప్పుకొందునని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. చాలు. తలల పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించి, ఆయన సన్నిధి అనే పరలోక రాజ్యములు ఎవరు ఉండగలరు? మందిరానికి వచ్చిన అందరూ దేవుని సన్నిధిలో ఉండాలనే నా ఆశ. కానీ దేవుడు అంటున్నాడు, మందిరానికి వచ్చిన అందరూ పరలోక రాజ్యంలో ఉండలేరండి. మరి ఎవరు ఉంటారు? వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని సన్నిధి అనే పరలోక రాజ్యంలో ఉండాలి అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు. అసలు అడ్వాన్స్ ఏంటంటే ఇంకా వాక్యం వింటున్నప్పుడే పాపాన్ని విడిచిపెట్టాలి అని అనుకుంటారా? వాళ్ళంటే దేవుడు ఇష్టపడతారంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ కృపిస్తాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వద్దలడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము అనగా కృప. ఆయన సన్నిధిలో ఎవరు ప్రవేశించగలరంటే కోపాన్ని రేపేవాడు ఆయన సన్నిధిలో ప్రవేశించలేరు. ఆయన కృపను ఆయన ప్రేమను సంపాదించుకున్న వాళ్ళే ఆయన సన్నిధిలో ప్రవేశించగలరు. ఆయన కృప ఎలా వచ్చిందంటే, కృప అంటే కనికరం. ఎలా వచ్చింది? అతిక్రమణ దాచిపెట్టేవాడు వర్ధనుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం నీ మీదకి వస్తుంది, దేవుని కృప నీ మీదకి వస్తుంది. ఆ కృపలో అన్ని రకాల దీవెనలు దాగి ఉన్నాయి. ఆ కృప నేను పరలోక రాజ్యంలో దేవుని సన్నిధికి తీసుకెళ్తుంది. గర్విష్ఠులు దేవుని సన్నిధిలో ఉండలేదు, పాపం చేసేవాడు దేవుని సన్నిధిలో ఉండలేదు. పాపాన్ని విడిచిపెడితే దేవుని సన్నిధిలో ఉంది. కృతజ్ఞత కలవారు దేవుని సన్నిధిలో ఉంటారు. ఓ మాట చూడు, అలాగే 9వ కీర్తన 4వ వచనం, నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. జోగిపడి నశింతురు. చాలు. తలల పగెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించు. కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా నా శత్రువులు నీ సన్నిధిని జోగిపడి నశించిపోతారు. జోగుట అంటే ఏంటి? జోగి కలిస్తే బూడిద రాలేదంటారు. జోగులు ఏం చేస్తారు? అడుక్కుంటా ఉంటారు. అడుక్కునే వాళ్ళని జోగి అంటారు. జోగిపడి అంటే దీవులన్నీ పోతాయి, అడుపు తినే స్థితిలోకి వెళతారు, అట్లాగే నశించిపోతారు. నా శత్రువులు నీ సన్నిధిని నిలబడలేరయ్యా అంటున్నాడు కీర్తన. ఒక సేవకుడు అంటున్నాడు, నాకు విరోధంగా లేచిన నా శత్రువులు జోగిపడి అడుక్కొని తినే స్థితిలోకి వెళ్ళి నశించిపోతారు. నశించిపోతారంటే అగ్నిగుండానికి వెళతారని అర్థం. పరలోకానికి వెళ్ళలేరు, దేవుని సన్నిధి ఉండలేరు. సేవకుడు అంటారు నా శత్రువులు అంటారు. అలాగే నడిపిస్తున్న సేవకుడికి, విశ్వాసులైన సేవకులైన ఎవరైతే శత్రువులాగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు రేపు దేవుని సన్నిధిలో నిలబడరు. నడిపిస్తున్న సేవకుడికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, నడిపిస్తున్న సేవకుడికి విరోధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే, నడిపిస్తున్న సేవకుడి మీద నీకు ప్రేమ లేకపోతే, నడిపిస్తున్న సేవకుడి కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే, నడిపిస్తున్న సేవకుడికి విరోధమైన మనస్సు, విరోధమైన ప్రవర్తన, విరోధమైన మాటలు కలిగి కక్షాద్వేషాన్ని గుండెల్లో ఉంచుకొని నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే రేపు దేవుని సన్నిధిలో నువ్వు ఉండలేవు. ఎందుకంటే క్షమించే మనసు లేదు కదా. సంఘంలో చేర్చి నీ కొరకు ఉపవాసం నుండి ప్రార్థన చేసి గంటల మొక్కాళ్ళ మీద ఉండి దేవుని దగ్గర వాక్యం తీసుకొని వచ్చి నిలబడి వాక్యాలు చెప్పి అరిసి వర్షిప్పులు చేసి ఎందుకు? మిమ్మలను పరిశుద్ధతలోకి నడిపించాలని, యథార్థతలోకి నడిపించాలని, భక్తిలోకి నడిపించాలని, పాపం నుంచి విడిపించాలని, నరకం నుండి తప్పించాలని, ఆశీర్వాదం యోగ్యముగా మార్చాలని, దేవుని సన్నిధికి తీసుకెళ్లాలని సమస్తాన్ని విడిచిపెట్టి ఇన్ని బాధలు పడతా ఉంటే ఆ సేవకుడిని నువ్వు శత్రువులాగా చూస్తున్నావు కాబట్టి నా సన్నిధికి నువ్వు రాలేవు అంటున్నాడు. కనపడుతున్న సేవకుడి దగ్గర నువ్వు లోపడకపోతే దేవుని దగ్గర ఎలా లోపడతావు? దేవునికి భయపడి సేవకుని మాట వినువాడు ఎవడు? రేపటి నిశ్చయగ్రంథం. దేవునికి భయపడేవాళ్ళు అంటే ఏం చేస్తాను? సావుకుని మాట వింటారు. ఈ చెవులో ఉన్న వాక్యం ఈ చెవులో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే సావుకుని మాట వినటల్లా. సావుకుని మాట వినట్లేదంటే నువ్వు దేవునికి భయపడటల్లా. దేవుడు అంటే భయం లేనివాడు పరలోకానికి వెళ్తారు. ఆయన సన్నిధిలో నిలబడగలవాడు ఎవడు? ఆయన భయంకరుడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో నిలబడాలంటే నడిపిస్తున్న సేవకుడికి విరోధముగా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. సేవకుడిని ప్రేమించగలగాలి.
దైవ సేవకుడు తిట్టినా, అరిచినా, గద్దించినా, బుద్ధి చెప్పినా మన కోసమే కదా, మన మేలు కొరకే కదా అని అర్థం చేసుకొని సహించుకొని భరించుకొని వెళ్ళాలే కానీ కక్షాద్వేషాన్ని గుండెల్లో ఉంచుకుంటే దేవుని రాజ్యం వెళ్ళలేవు, దేవుని సన్నిధిలో ప్రవేశించలేవు. జాగ్రత్త. అలాగే ఒక మాట చూడు ముగించుకుందాం. 84 కీర్తన 7వ చరణం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిలో కనపడుదురు. దేవుని సన్నిధి నిలబడాలని వస్తుంది ఇక్కడికి. ఆ ఆశ లేకపోతే భక్తి వేస్ట్. ఆశ లేని వాడిని యెహోవా కూడా ఆశీర్వదించడంట. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ ఉండాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలని. ఇది 4 రోజుల జీవితం. ఈ చిన్న చిన్న వాటిని చూసి దేవుని మీద కోపాలు రేపుకోకూడదు. ఏది చేసిన దేవుడు నాకు మేలే చేస్తాడు, కీడు ఆయన చేయడంతే. దీని వెనకేది మేలు దాయిగా అనుకోవాలంతే. కంగారు పడకూడదు, తొందర పడకూడదు. దేవుడు ఆయన అనంత జ్ఞాని, ఆయనకు అన్ని తెలుసు. అయితే ఎవరు దేవుని సన్నిధిలో రేపు పరలోక రాజ్యం నిలబడగలరు అంటే బలాభివృద్ధి నొందేవాళ్ళు. అసలు ముందు బలాన్ని పొందుకోవాలి, ఆ బలములో అభివృద్ధి చెందాలి. అసలు ముందు బలాన్ని పొందావా? బలాన్ని పొందుకోవాలి, బలములో దినదినం అభివృద్ధి చెందాలి. పరిశుద్ధాత్మ బలాన్ని పొందాలి. పొందుకొని పరిశుద్ధాత్మ అభిషేకంలో దినదినం అభివృద్ధి చెందాలి. ఇంకెప్పుడు అదే కాదు భాషల్లో ఇంకా దినదినం అభివృద్ధి చెందాలి. అభిషేకంలో దినదినం అభివృద్ధి చెందాలి. ఆత్మీయ జీవితంలో ఎల్లకాలం చిన్నపిల్లలాగా ఉంటావా? కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు సాతాను అంటే నువ్వు భయపడ్డావు. ఇప్పుడు కూడా సాతాను అంటే భయపడుతున్నావా? భయపడుతున్నావంటే నీకు బలము లేదు. ప్రార్థన బలం ఉంటే నీకు సాతానుకు నువ్వు భయపడవు, సాతాను నీకు భయపడతాడు. పరిశుద్ధతలో నువ్వు బలంగా ఉంటే సాతాను నీకు భయపడతాడు, సాతానుకు నువ్వు భయపడవు. నువ్వు దేవునికి భయపడే వ్యక్తి అయితే సాతానుకు నువ్వు భయపడవు, సాతాను నీకు భయపడతాడు. నువ్వు దేవునికి భయపడకపోతే సాతానుకు భయపడాల్సి వస్తుంది. నువ్వు దేవునికి భయపడే వ్యక్తి అయితే సాతాను నీకు భయపడతాడు, సాతానుకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. పరిశుద్ధతలో బలవంతురాలుగా ఉండాలి. యథార్థతలో బలవంతురాలుగా ఉండాలి. ప్రార్థనలో బలవంతురాలుగా ఉండాలి. వినయ భయభక్తులో బలవంతుడుగా ఉండాలి. సాతాన్ని జయించే విషయంలో బలవంతులుగా ఉండాలి. లోకాన్ని జయించే విషయంలో బలవంతులుగా ఉండాలి. చెడ్డ అలవాట్లు, ఆచారాలు జయించే విషయంలో బలవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మోకరించండి, ప్రార్థన. జీవము గల యేసయ్యా, సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, కోపించుచూనే కృప చూపించే దేవుడు, ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగి వచ్చి దాసుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఉదారుస్తూ, హెచ్చరిస్తూ, దేవా సరిచేస్తూ, బుద్ధి చెబుతూ మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం. కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా నీకు నీవే భయంకరుడవు, నువ్వు కోపించగా నీ సన్నిధిలో నిలబడగలవాడే ఎవడు అని అడుగుతూ రాసుకొని పాడుతూ ఉన్నాడు. అవును తండ్రి, నీ కోపం ముందు నీ సన్నిధిలో ఎవరో నిలబడగలడు? నీకు ఈ కోపాన్ని రేపినట్లయితే మీ సన్నిధిలో మేము నిలబడలేమని మీరు మాతో మాట్లాడారు. ప్రభువా నీకు స్తుతి. మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా ఆలోచన విధానము ద్వారా, మా క్రియల ద్వారా, ఆచారాల అలవాట్ల ద్వారా దేవా నీకు కోపాన్ని రేపకూడదని, నీకు కోపాన్ని రేపేవాడు మీ సన్నిధిలో నిలబడలేదు. కోపాన్ని రేపకూడదు. నీ కృపను, నీ ప్రేమను సంపాదించుకోవాలి. అప్పుడే మీ సన్నిధిలో మేము నిలబడగలమని మీరు మాకు నేర్పించి, మీ కృపను, మీ ప్రేమను మేము సంపాదించుకోవాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి నేను స్తుతించాలని, కృతజ్ఞత కలిగి నీ కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని, కృతజ్ఞత కలిగే సత్యాసక్తి, త్యాగము, సమర్పణ జీవితం కలిగి బ్రతకాలని, కృతజ్ఞత కలిగి నీకు ఇచ్చే మనసు ఉండాలని మాకు నేర్పించారయ్యా. స్తోత్రం, స్తోత్రం. రెండోదిగా, డాంబికులు, గర్వించేవాడు నీ సన్నిధిలో నిలబడలేరని, పాపము చేసేవాడు నీ సన్నిధిలో నిలబడలేరని, గర్వాన్ని విడిచిపెట్టి తగ్గింపు జీవితం కలిగిన వాడు మీ సన్నిధిలో నిలబడతారని, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికేవాడు నీ సన్నిధిలో నిలబడతారని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారయ్యా. నీకు స్తోత్రం. మూడోదిగా, నడిపిస్తున్న సేవకుడికి విరోధంగా మాట్లాడేవాళ్ళు, విరోధంగా ప్రవర్తించేవాళ్ళు, విరోధమైన మనస్సు కలిగిన వాళ్ళు, కీడు చేసేవాళ్ళు,
దేవా రేపు నీ రాజ్యములు ఉండలేరని, నీ సన్నిధిలో నిలబడలేరని. అలా కాకుండా నడిపిస్తున్న సేవకుడికి సపోర్టుగా ఉండేవాళ్ళు, నడిపిస్తున్న సేవకుడిని ప్రేమించేవాళ్ళు, నడిపిస్తున్న సేవకుడికి మేలు చేసేవాళ్ళు, సేవకుడి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, సేవకుడికి సహకారంగా ఉండేవాళ్ళు, సేవకుడితో ప్రేమగా ఉండేవాళ్ళు, సేవకుడితో కలిసి ఉండేవాళ్ళు, సేవకుడిని అర్థం చేసుకునేవాళ్ళు, సేవకుడికి లోబడేవాళ్ళు, విధేయత చూపించేవాళ్ళే రేపు నీ రాజ్యంలో నిలబడతారని, నీ సన్నిధిలో నిలబడతారని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. స్తోత్రం, స్తోత్రం. నాలుగోదిగా బలాభివృద్ధి నొందే వాళ్ళే మీ సన్నిధిలో నిలబడతారని మాట్లాడుతూ వచ్చారని. బలాభివృద్ధి నొందాలి. పరిశుద్ధతలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, విధేయతలోను బలవంతులుగా మార్చబడాలని, వినే భయభక్తుల బలవంతులుగా మార్చబడాలి. నీకు కలిగిన సుగుణాలలో బలవంతులుగా మార్చబడాలి. సహనములో, ఓర్పులో, శ్రమను సహించుకోవటములో, భరించుకోవటం బలవంతులుగా మార్చబడాలి. మీరు మాతో మాట్లాడుతూ వచ్చి అయితే ముందు బలమైన ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనల బలవంతులుగా మార్చబడాలి, అభిషేకాన్ని పొందాలి, అభిషేకంలో దినదినం అభివృద్ధి చెందాలి, పరిశుద్ధాత్మ బలములో దినదినం అభివృద్ధి చెందాలి. అలా మేము బలవంతులుగా మార్చబడాలని, మీకు కలిగిన సుగుణాలలో బలవంతులుగా మేము ఉండగలం. శత్రువుని ప్రేమించి మేలు చేయటమే ప్రేమలో బలవంతులని, ఏది జరిగినా నా మంచికే అని నమ్మి ఆగక ముందుకు సాగిపోవాలి ఆత్మీయ జీవితంలో. అది విశ్వాసుల బలం, విధేయతలో బలం. వాక్యం ఎలా వచ్చినా వాక్య గంటలో లోపడాలి. ఇది విధేయతలో బలం. ప్రతి చిన్న విషయంలో ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. మచ్చడాగు లేకుండా, కలలో కూడా అపవిత్రమ కాకుండా, ప్రతి చిన్న విషయంలో కూడా కొన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధతలో బలవంతులుగా ఉండాలి. దేవా సహన ఓర్పులో కూడా బలవంతులుగా ఉండాలి. ఎన్ని వచ్చినా సహించుకోవాలి, సహనంలో బలవంతులుగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా భరించుకోవాలి, నిలబడాలి. అలా బలవంతులుగా మార్చబడాలని, పాపాన్ని ఎదిరించడంలో, సాతాన్ని ఎదిరించడంలో, సాతాన్ని జయించడంలో, లోకాన్ని జయించడంలో, శరీర కొరకుని జయించడంలో బలవంతులుగా మారాలని, దినదినము బలాభివృద్ధి నొందాలని, బలములు అభివృద్ధి చెందాలని. అలాంటి వాళ్లే రేపు మీ సన్నిధిలో నిలబడగలరని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారయ్యా. నీకు స్తోత్ర. ఎత్తబడిన వాక్యం కాకూడదు, విన ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యాన్ని సర్వ జీవితం అనుగ్రహించు. పశ్చాత్తాప కనిటాత్మను కుమరచ్చు, మరణోత్తర వెలిగించు, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. బయలుదేరి వెడుతున్నారు మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమ గమ్యం చేరడానికి కృప చూపించు. పశ్చాత్తాప కనిటాత్మను కుమరించి, మరణోత్తర వెలిగించి, భయభక్తి చేత నింపి, కృతజ్ఞత చేత నింపి, ఆశీర్వాదానికి, అభిషేకానికి, మీ రక్త మాంసములకు యోగ్యముగా మార్చి నీ నామానికి మాత్రమే తెచ్చుకుని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి చేరిన మనకు ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులను మరి ముఖ్యముగా అక్కడి మీద తీర్మానం చేసుకుని ప్రత్యేక దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతలో తీసుకోవడానికి ముగించుకున్నది ఓపికతో వాక్యం అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.